నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియను. నాకెలా తెలుస్తుంది? నాకెట్లు తెలియను. విశ్వాసం ఉంచాడు, వెలుపల పోరాటములు, లోపల భయములు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెడతాడని నాకు ఎట్లా తెలుసు? ఎట్లా అబ్రహాము నమ్ముతున్నాడు కానీ ఎట్లా తెలుసు? నాకు ఎట్లా తెలియను? నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియను. నువ్వు వాగ్దానం చేసావు నిజమే, నాకు వయసు పైబడుతుంది, సారమ్మగా వయసు పైబడుతుంది. ఈ భూమిలో చూస్తే కనానీయులు, పెరిజీలు, హిత్తీలు, ఫిలిస్తీన్లు, యెబూసీలు వీళ్ళందరూ మామూలుగా ఇంకా పెరిగిపోతూ ఉన్నారు. వాళ్ళు ఏం తరుగుతున్నట్లేదు. నేను ఓ సెంటు భూమి కూడా ఏమీ సంపాదించలేదు. నీ వాగ్దానాన్ని నాకు ఎట్లా తెలుస్తుంది? ఈ వాగ్దానం నెరవేరుతుందని నాకు ఎట్లా తెలుస్తుంది? దేవుడు అబ్రహాముతో అక్కడ ఒక చక్కటి నిబంధన చేశాడు. 3 ఏండ్ల పెయ్యి, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు, ఒక తెల్లగువ్వ, ఒక పావురపు పిల్ల తెమ్మన్నాడు. అబ్రహాము గారు తెచ్చారు. వాటిని మధ్యకి ఖండించారు. అవన్నీ ఇలా నరికి దేనికి దానికి ఎదురుగా ఒక త్రోవల ఎలా ఉంచి ఆ దారికి ఇటో మొక్క ఏర్పాటు చేశారు. అది నిబంధన అనమాట. అంటే నిబంధన అట్లా చేస్తారు ఆ రోజుల్లో. నిబంధన అంటే బెరీత్ అంటామంట. బెరీత్ అంటే అండి 2 వర్గాల మధ్య పవిత్రమైనటువంటి బంధం ఏర్పరచబడ్డం అన్నమాట. ఆ ఏర్పరచబడిన పవిత్ర బంధాన్ని ఒట్టు పెట్టి ప్రమాణం చేసి దాన్ని లీగల్గా, లిటర్జికల్గా అంటే ఒక ఆరాధనాపూర్వకమైన రీతిలో అది చేస్తారు.